గట్ హెల్త్కి ఇంపార్టెంట్ ఫుడ్స్ ఏంటంటే ఫర్మెంటేషన్ ఫుడ్స్ అండి. దాన్ని ప్రోబయోటిక్స్ అని కూడా అంటాం. సౌత్ ఇండియన్ ఫుడ్లో చూస్తే ఆల్రెడీ మేము ఎక్కువ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటూ ఉంటాం. లైక్ ఇడ్లీ దోశ ఈజ్ అ ఫర్మెంటెడ్ ఫుడ్, పెరుగు ఈజ్ అ ఫర్మెంటెడ్ ఫుడ్. సో ఇలాంటి ఫుడ్స్ మీకు గట్ హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ మంచి బ్యాక్టీరియా గ్రో అవుతుంది ఆ ఫుడ్లో. ఆ బ్యాక్టీరియా బాడీలోకి వచ్చి స్టమక్లో సెటిల్ అయ్యి మీకు ఆ గట్ హెల్త్ ఇష్యూ అనేది కొంచెం డిస్కంఫర్ట్ తగ్గిస్తుంది అనమాట. డైజెషన్ కూడా బాగుంటుంది. సో స్టమక్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ అయినప్పుడు దట్ ఈస్ ద బ్యాడ్ బ్యాక్టీరియా దట్ కమ్స్ ఇన్ టు యువర్ బాడీ. దాన్ని యాంటీబయాటిక్స్ యూస్ చేసి త్రూ అవుట్ చేసేస్తాం. కానీ గట్లో కొన్ని మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది విచ్ ప్రొడ్యూసెస్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అవి అన్నీ అండ్ డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అవి ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ నుంచి వస్తాయి. సో ఈ మధ్య కమర్షియల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా వచ్చాయి. లైక్ మీరు సూపర్ మార్కెట్లో చూస్తుంటారు, యాకుల్ట్ అని ఒక చిన్న బాటిల్ దొరుకుతుంది. ఆఫ్టర్ యువర్ మీల్ అది తాగితే మీకు మంచి డైజెషన్ అవుతుంది అని చెప్తారు. సో దీస్ క్యాన్ బి యూజ్డ్ అండి. ఇన్ కేస్ మీరు ఇంట్లో అంత ఎక్కువ ఫర్మెంటెడ్ ఫుడ్స్ యూజ్ చేయట్లేదు అని అంటే ఇలాంటి కమర్షియల్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయొచ్చు, కానీ ఓన్లీ అండర్ సూపర్విజన్. బికాస్ ఒక్క రోజు మీరు ఎంత తీసుకోవాలి, మీ గట్ హెల్త్ ఇష్యూ ఎంత ఎక్స్టెంట్ దాకా ఉంది, సో పర్ డే మీరు ఎన్ని ఈ టైప్ ఆఫ్ బాటిల్స్ అవి అన్ని మీరు ఎంత యూజ్ చేయాలనేది ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువలైజ్ based on your issues. So better to get it monitored by somebody, take an advice from a nutritionist, and only then you go ahead and decide how many bottles per day you should be taking. Apart from that, kombucha ani oka fermented tea dorukutundi ee madhya. సో చాలా మందికి సోడా తాగాలని ఉంటుంది, కార్బనేటెడ్ బెవరేజెస్ లైక్ ఈ పెప్సీ, కోక్, సోడా అలాంటి తాగుతూ ఉంటారు, చాలా అలవాటు అయిపోతుంది అది. దానికి ఆల్టర్నేటివ్గా కంబూచా ఈజ్ ఆల్సో అ కార్బనేటెడ్ బెవరేజ్, బట్ కార్బనేటెడ్ ఇన్ అ గుడ్ వే. మంచి బ్యాక్టీరియా యూజ్ చేసి దాన్ని కార్బనేట్ చేశారు కాబట్టి యూ కెన్ హ్యావ్ దట్ యాజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ పెప్సీ, కోక్ అండ్ సోడా. అండ్ అట్ ద సేమ్ టైం మీ గట్ హెల్త్కి కూడా మంచిదన్నమాట. అది న్యాచురల్ ఫుడ్స్ చూస్తే మనం న్యాచురల్ ఫర్మెంటెడ్ ఈ పికిల్స్ తీసుకోవచ్చు, ఇప్పుడు ఆవకాయ పచ్చడి కానీ అలాంటివన్నీ. బట్ క్వాంటిటీ దట్ యూ టేక్ పర్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ దాంట్లో స్పైసెస్ కూడా ఉంటాయి. ఆర్ పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోశ ఇవి న్యాచురల్. కమర్షియల్ ప్రోడక్ట్స్ చూస్తున్నప్పుడు ఓన్లీ అండర్ సూపర్విజన్. ఒక రోజులో మీరు ఎంత తీసుకోవాలి డాక్టర్ ఆర్ న్యూట్రిషన్ సజెషన్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకోవచ్చు. And some of the beverages like kombucha can be taken on a regular basis, but quantity per day has to be fixed by a professional for you.